guys, so welcome back to my YouTube channel Mr. and Mrs. KS. టుడే వీడియో వచ్చేసి చిన్న పిల్లలకి హాస్పిటల్ అనమాట. సో ఒకసారి మీరు బ్యాక్ సైడ్ క్యాంప్ పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చి అమృత చిన్న పిల్లల క్లినిక్ మదనపల్లి, చిత్తూరు డిస్టిక్. సో చాలా అంటే చాలా సూపర్గా చూస్తారనమాట డాక్టరు. ఒకసారి లోపల ఎలా ఉంటుంది ఏమి చూపిస్తాను మీకు. పర్టికులర్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, సో మదనపల్లిలో లేదా మదనపల్లి నియర్లో ఉన్న వాళ్ళకి ఈ హాస్పిటల్ అనేది చాలా బెస్ట్ అనే చెప్పాలి. సో ఎందుకు అంటే మాకు 25 ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో మా ఫాదరు మా చిన్నప్పుడు ఇక్కడే తీసుకొచ్చేవాళ్ళు, ఇక్కడే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అనమాట. సో మా నాన్న మాకు సజెస్ట్ చేశారు మా పిల్లలకి, సో ఒకసారి అక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది, మీ చిన్నప్పుడు అంతా నేను అక్కడికే తీసుకెళ్లే వాళ్ళని అనేసి. మా నాన్న ఒకసారి డాక్టర్ని తను చూసి తన ట్రీట్మెంట్ చూసి ఫిక్స్ అయ్యారంటే లైఫ్ లాంగ్ తన దగ్గరికే తీసుకెళ్ళు, తన్నే చూడు అంటారనమాట. సో అలానే మాకు ఈ హాస్పిటల్ అనేది సర్చ్ చేశాడు. సో పిల్లలకి బాగుంటుంది, ట్రీట్మెంట్ బాగుంటుంది అని చెప్పి. సో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్పి మేము వచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే, సో వే ఆఫ్ ట్రీట్ కానీ పిల్లలకి ఈ ఈ యాక్టివిటీస్ కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఫస్ట్ థింగ్ చూడగానే అట్రాక్టివ్ మనకి గేమ్సే. సో పిల్లలు ఎవరైనా ఏడవకూడదు, అక్కడ నార్మల్గా ఉండాలి, ఏడ్చకూడదు అంటే మనకి ఏదో ఒకటి మనమే క్యారీ చేస్తాము. ఇక్కడ అలా కాదు. సో పిల్లల్ని తీసుకొస్తే చాలు, ఇక్కడ వదిలేస్తే చాలు, ఒక ప్లే గ్రౌండ్ లాగా. సో గేమ్స్, బొమ్మలు అన్నీ ఉంటాయన్నమాట, ఏజ్తో సంబంధం లేదు. సో చాలా బేబీస్ నుంచి 5-10 ఇయర్స్ వరకు కూడా 15 ఇయర్స్ ఎవరైతే ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటుందో సో చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ట్రీట్మెంట్. సో మీరు చూసారు కదా, ప్రతిదీ ఉన్నాయన్నమాట. పిల్లలు ఏదన్నా తీసుకొని వాళ్ళు గేమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, బొమ్మలు తీసుకోవచ్చు. సో చాలా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కువ పిల్లల హాస్పిటల్కి వెళ్ళలేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్. సో ఇలా ఉండడం అనేది నాకే షాక్ అనిపించింది. చాలా అంటే చాలా పీస్ఫుల్నెస్ ఉంది, ఆ నీట్నెస్, మెయింటెనెన్స్ కానీ ప్రతిదీ చాలా బాగుందన్నమాట. సో అందుకే మన మదనపల్లిలో ఆర్ నియర్లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, వే ఆఫ్ ట్రీట్ బాగుంటుంది అని చెప్పి నేను ఇలా తీయడానికి ఓకే చేశాను. సో అందుకే నేను ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ చేయాలని చెప్పి వీడియో తీసాను అనమాట. నాకు తెలిసి చాలా చాలా యూజ్ అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు కేర్ తీసుకున్న వాళ్ళకి, హాస్పిటల్స్ కావాలి, మంచి హాస్పిటల్ కేరింగ్ కావాలి అన్న వాళ్ళకి ఈ హాస్పిటల్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు చూస్తే ఇది ఒక వన్ ఫ్లోర్ హౌస్, 1 మినీ హౌస్. సో పైన కింద మనకి అన్ని ఫీడింగ్ రూమ్స్, గేమ్స్ రూమ్స్, అది ఉయ్యాల వేసుకోవాలి, ఏజ్ బట్టి సంబంధం లేదు మనకి. సో ఆల్ ఏజ్ గ్రూప్ అంటే మినిమం 0 to 15 ఏజ్ వరకు ఉంటుంది అనమాట నాకు తెలిసినంత వరకు. సో ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది. డాక్టర్ అయితే అల్టిమేట్ మనకి ఎలా ట్రీట్ చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, సో బేబీస్కి ఎలా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చాలా బాగా చేస్తారు డాక్టరు. సో ఆయన మాట్లాడే విధానం చూసి నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. సో మనమే కాదు, ఇంకా కొంతమందికి షేర్ చేద్దాం, మంచి డాక్టర్స్ ఉన్నారు, సో మనకి నియర్లో ఇంత మంచి హాస్పిటల్ ఉంది, సో తెలియని వాళ్ళకి చెప్పాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను అనమాట. సో మనకి పైన కింద అన్ని రూమ్స్ ఉన్నాయి, మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అన్ని హాస్పిటల్స్లో ఇలా ఉండదు. సో నేనైతే ఎక్కడ చూడలేదన్నమాట. సో అందుకే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, పిల్లలకి యూజ్ అవుతుంది, మంచి హాస్పిటల్ అని చెప్పి నేను ఈ వీడియో తీసాను. వన్ థింగ్, డాక్టర్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీకు ఏదైనా ఫస్ట్ పేరెంట్స్ అయితే అన్ని డౌట్స్ అడగండి, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా స్టార్టింగ్లో ట్రీట్ చేయాలి, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు, ఏ టైంలో ఫీడింగ్ ఇవ్వాలి, ఏ టైంలో కేర్ తీసుకోవాలి, ఎలా చూసుకోవాలని చెప్పి ప్రతిదీ మనకి ట్రీట్ చేస్తారనమాట. సో ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ పిల్లల కేరింగ్ కూడా ఒక స్ట్రాంగ్ ఫీల్ తెప్పిస్తారనమాట వాళ్ళ మాట.
అయితే గోపికృష్ణ గారు. సో ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ సార్ రూమ్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు ఎవరు వెళ్ళినా సరే కళ్ళు ఆటోమేటిక్గా వాటి దగ్గరికి వెళ్ళిపోతాయి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆటోమేటిక్గా అట్లానే చూస్తూ ఉంటారు. చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో పిల్లలతో ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళు ఏడిస్తే ఎలా కంట్రోల్ చేయాలి అండ్ అక్కడ ఉండే నర్సెస్ కానీ అక్కడ ఉండే వాళ్ళు చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. డాక్టర్ పర్మిషన్ తీసుకున్నాను. సో ఒక్కసారి ఈ వీడియో తీసుకుంటాను, మీరు కొంచెం టైం ఇవ్వండి. సో మీ గురించి మేము చెప్పాలి, కొంతమందికి తెలియాలి, మీ ట్రీట్మెంట్ ఎలా ఉంది అని చెప్పి చాలామందికి తెలియాలి. మాలాగా మేము చాలా చోట్ల వెతికాము మంచి హాస్పిటల్స్ కోసం. సో కొంచెం మా ద్వారా కొంతమందికి తెలిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి మేము సార్ని రిక్వెస్ట్ చేసామన్నమాట. సో రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నార్మల్ డెలివరీస్ ఎలా అవుతున్నాయి, సిజేరియన్స్ ఎలా అవుతున్నాయి, పిల్లల్ని ఎలా కేర్ తీసుకోవాలి, సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇక్కడికి వెళ్తే. సో చాలా మంచి ట్రీట్మెంట్ వస్తుంది. సో ఒక్కసారి వెళ్తే మీకు క్లారిటీ తెలుస్తుంది అనమాట, డాక్టర్ ఎలాంటి వాళ్ళు, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేసి. నా సైడ్ నుంచి 100% నేను సజెస్ట్ చేస్తున్నాను. సో మంచి హాస్పిటల్, మీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ హాస్పిటల్ అనేది విజిట్ చేయండి. సో మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మీకు. అండ్ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. మనము ఏదైనా వేరే చోటకు వెళ్ళాము, ఎమర్జెన్సీ వచ్చిందంటే సార్కి కాంటాక్ట్ చేస్తే సార్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనకి. సో ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అని. సో అది కూడా ఫెసిలిటీ అనేది డాక్టర్ మనకి ఇచ్చారు. చాలా కామన్ అండి మన ఇండియాలో ఇద్దరు కూడా ఫ్యామిలీ మెడిసిన్ ఇప్పటికి అది కొంచెం నిజంగా అదృష్టం అండి. అంటే ఏంటంటే ఒక పేషెంట్ని తన ఫ్యామిలీ మెంబర్ కింద ట్రీట్ చేస్తే, అలా చేస్తే నేను కాదు నేను చూసుకుంటాను పోనీ చాలా మంది ఉంటారు. కాకపోతే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే పేషెంట్ విల్ బిలీవ్ ద సిటీ స్కాన్ ఆర్ బ్లడ్ రిపోర్ట్స్ మోర్ దాన్ ద డాక్టర్. అది ఇట్స్ డేంజరస్ ట్రెండ్, అది ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పాలంటే. అంటే డిపెండింగ్ అపాన్ దట్ పర్టికులర్ టైమ్ అండ్ పర్టికులర్ సిచ్యువేషన్ ఆఫ్ ద పేషెంట్ ద డాక్టర్ కెన్ చేంజ్ దిస్ డెసిషన్ సమ్ టైమ్స్. అది ఉండాలి బేసిక్గా. సిటీ స్కాన్స్ చేయాలి అందుకని పర్సనల్ యూజ్ చేశారు వాళ్ళు. నాకు 2-3 days అంటే ఆ వీక్లోనే పర్టికులర్ చేయాలంటారు అసలు. ఆ వీక్లోనే చేస్తుంటే వాళ్ళు పర్సనల్గా ఆలోచించి అంటే వేరే బయట నుంచి తీసుకొస్తారంట డాక్టర్ని. సో ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది, మా డాక్టర్ వస్తారు పలానా వీక్లో, ఆ వీక్లోనే రండి చేస్తాము అన్నారు. యాక్చువల్లీ మేము హైదరాబాద్లో డాక్టర్ చెప్పారు ఈ వీక్లో చేసుకోము, అన్ని స్కాన్స్ మీకు మంచిగా అనిపిస్తుంది అని. కానీ వీళ్ళు ఏం చేశారు, పర్టికులర్ డాక్టర్ వచ్చినప్పుడే ఒక 20-30 మెంబర్స్ చేస్తారు పేషెంట్స్. సో అందరికి ఒకేసారి చేస్తామని చెప్పి ఆ డాక్టర్ని పిలిపించారు. మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, అక్కడ చేసుకోవాలి. సో అక్కడ చేసుకున్న తర్వాత కూడా అది రాంగ్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేశారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు జనరేషన్లో చాలా హాస్పిటల్స్ మనీ మైండెడ్ అయిపోయాయి. సో ట్రీట్మెంట్ అయితే ఎక్కువ మనీ మీదే డిపెండ్ అయిపోయింది అనమాట. సో అందుకే కొంచెం అది ఆ మైండ్లో పెట్టుకొని అది అడిగాను, కొంచెం డౌట్ ఉంటే ఎలా జరుగుతుంది, ఎలా ఉంది, ఎక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని. సో దానికే డాక్టర్ ప్రతిదీ టైం తీసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంటుంది. సో కొంతమంది సిచ్యువేషన్స్ మనం చెప్పలేము. సో కొన్ని సిచ్యువేషన్స్ మనీ మైండెడ్ అయిపోతున్నాయి అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ మీరు ఏది అడిగినా సరే పిల్లల గురించి చాలా క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ డౌట్ అడగకుండా. అండ్ నెక్స్ట్ ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ రిపీటెడ్గా మనం అక్కడికే వెళ్తామన్నమాట. అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు, అంత స్మైల్తో మనల్ని అయితే పంపిస్తారు. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. స్టార్టింగ్లో పిల్లలు ఎక్కువ పాలు తాగేస్తున్నారు, ఏమవుతుంది, అది ఏ మెడిసిన్ ఈ టైంకి యూజ్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఎందుకు ఎక్కువ ఏడుస్తారు, ఎక్కువ ఎప్పుడు యాక్టివ్ ఉంటారు అని చెప్పి చాలా డౌట్స్ ఉండే. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక అన్నీ క్లారిటీ వచ్చిందనమాట. ప్రతిదీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా క్లోజ్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అందుకే నాకు బాగా అర్థమైంది. అందుకే నేను ఈ వీడియో ఇంత హ్యాపీగా నేను చేయగలుగుతున్నాను, ఇంత సజెస్ట్ చేయగలుగుతున్నాను. సో ఇంత మంచి డాక్టర్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ప్రతిదీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక క్లారిటీ ఇచ్చే డాక్టర్స్ చాలా తక్కువ. సో అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో కాకపోతే వెనకాల తీసుకుని ఎవరు కూడా అంత అంటే డెలివరీస్ సిజర్స్ కానీ ఒక కాలంలో చేసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు తగ్గిందమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాల్సింది. గవర్నమెంట్ వైపు నుంచి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి.
ఇప్పుడు తెలంగాణలో విపరీతంగా జరిగే బట్ట ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. సో జరుగుతున్నాయి ఇప్పుడు చాలా వరకు దానికి ఎందుకు సిజర్ చేశారు దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి, ఒక డాక్యుమెంటేషన్ ఉండాలి. ఇది నార్మల్ చేస్తే బేబీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సిజర్ చేయాల్సి వస్తుంది అనేది చాలా పర్ఫెక్ట్గా చెప్తారు. అలా చెప్పడం వల్ల ఏంటంటే అది ఇద్దరికి కూడా అప్రమత్తం ఉండదు. ఇప్పుడు సపోజ్ మదర్ కూడా నాకు సిజర్ చేయాల్సి వచ్చింది అంటే ఈ రీజన్స్ వల్ల చేయాల్సి వచ్చింది. జస్ట్ నేను కమ్యూనికేట్ మీకు ఒక విషయం ఏంటంటే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారు కొంచెం పర్ఫెక్ట్గా మీకు ఏమనిపిస్తుంది అంటే ఓ ఇది కరెక్టే కదా, ఇది చేయకపోతే నా బేబీ కరెక్టే కదా చేసేస్తున్నాను ఒక ఎమోషనల్ వర్డ్ యూజ్ చేసి. నేను మా కజిన్ అయింది ఒక అమ్మాయి కోల్డ్ హాస్పిటల్లో, తనకి ఈమెయిల్ పెయిన్స్తోనే వచ్చింది. యాక్చువల్లీ పెయిన్స్తో వచ్చింది, మీరు మీ పెయిన్స్ భరిస్తే వెయిట్ చేయి ఇంకా టైం ఉంది అని చెప్పారంట. సో అట్లా వీళ్ళు ట్యూస్డే ఎందుకు డెలివరీ చేసుకోవడం అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు తమిళియన్స్ అందరూ కూడా మీరు ఏదైనా మంచి ఆస్పిషియస్ వాడి ఒక గృహప్రవేశం చేయాలి ఏదైనా చేయాలంటే డెఫినెట్గా వాళ్ళు మంగళవారం చూస్ చేసుకుంటారు. మాకు లక్కీ డే అంటే మాకు ట్యూస్డే. మరి చాలా మంది తెలియక మిస్తున్నాం మరి అది మంగళప్రదమైందని మర్చిపోయి మన వాళ్ళు దాన్ని అది మంగళవారం అన్నట్టు దాన్ని తప్పుగా అనుకుంటున్నారు. దానివల్ల ఇప్పుడు తనే కదా సఫర్ అయింది. వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వల్ల ఇంటికి వెళ్ళిపోయింది ట్యూస్డే వద్దు అని చెప్పి. అది తన మిస్టేక్ అయిపోయింది. సో పీపుల్స్ నెగిటివ్ ఆలోచిస్తున్నారు, కొంతమంది నెగిటివ్ ఆలోచిస్తున్నారు. సో నాకు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అది నాకు నచ్చి నేను తీద్దాం బాగుంటుంది కదా. సో ఇంకా కొంతమంది చాలామంది ఎక్కడెక్కడో చూపించుకోవడం ఎందుకు, నార్మల్గా అయితే ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నారు, రాయచూరు నుంచి తిరుపతికి వెళ్తున్నారు, అందరు తిరుపతి సజెస్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఏం లేవులే అనేసి. మా నాన్న మా ఫాదర్ మేము చిన్నప్పుడు మీ దగ్గరికి వచ్చామని చెప్పారు. సో అందుకని ఎప్పుడు 26 years నుంచి అంటే తనకి ఇంకా ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళదు, వెళ్తే అక్కడికి వెళ్ళు, అస్సలు ఎక్కడికి వెళ్ళనే వెళ్ళదు. ఇంకా హైదరాబాద్ ఉన్న సార్ కాంటాక్ట్ తీసుకోండి, మీరే మాట్లాడుకోండి, మీరే చేసుకోండి. సో అని అన్నీ చెప్పి పంపించారు నానైతే. సో ఇదన్నమాట వీడియో. మేమైతే హ్యాపీ స్మైల్తో బయట వచ్చాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది అండ్ చాలా గ్రేట్గా కూడా ఫీల్ అవుతున్నాం ఇంత మంచి డాక్టర్ని కలిసినందుకు. అండ్ మీకు కూడా అదే మంచి ఫీల్ వస్తుంది, అదే మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో ఒక్కసారి విజిట్ చేయండి అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ హాస్పిటల్ ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా మంచి హెల్ప్ అవుతుంది నియర్లో ఉన్న వాళ్ళకి. ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి నేను హ్యాపీగా ఈ వీడియో ఎండ్ అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ.